సన్మానించుడి, దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరినీ సన్మానాలు ఏడ చేస్తాం బాబు? అందరినీ అన్న కాడ క్రైస్తవులు క్రైస్తవేతరులు అన్న భేదం లేదు. క్రైస్తవులు క్రైస్తవేతరులు అందరినీ సన్మానించండి అంటాడు. ఆ ఒక్క మాట రౌండ్ కొట్టుకున్నాను ఆ బైబిల్లో. నేను అందరినీ ఆడ సన్మానం చేస్తాం అంటే, సన్మానం అంటే దండేసి శాలువా కప్పమని కాదు అక్కడ అర్థం. అందరినీ గౌరవించండి, అందరికీ ఎవరికి చెందవలసిన మర్యాద వాళ్ళకి ఇవ్వండి. అందులో వీరు వారు అనే భేదం లేకుండా, క్రైస్తవులు క్రైస్తవేతరులు అనే భేదం లేకుండా, సహజంగా క్రైస్తవులు గనపరుచుకుంటారు, సన్మానిస్తారు, కానీ క్రైస్తవేతరులను తృణీకరిస్తారు, వాళ్ళని లెక్కలోంచి తీసేసుకుంటారు. కానీ ఇక్కడ కలిపి చెప్పాడు, ఏమన్నాడంటే అందరినీ సన్మానించండి. వాడు క్రైస్తవుడా అన్యజనుడా అని కాదు, నీకు దేవుడు అందుబాటులోకి తెచ్చిన ప్రతి ఒక్కరిని కనీసపు మర్యాదనిచ్చి